సో, మీ పేరులో 33వ నంబర్ ఉందా? ఈ 33వ నంబర్ చెడ్డ నంబర్ అనడానికి లేదు. బట్ ఈ కలికాలంలో 33వ నంబర్ ఉంటే అందరూ మనల్ని వాడుకుంటారు. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, బలి పశువు నంబర్ అంటాం. అంటే ఎవరైనొచ్చి షూరిటీ అడిగాము, నో అని చెప్పరు. సో, తిరుపతిలో నా ఫ్రెండ్ సప్తగిరి డయాబెటిక్ సెంటర్ భవానీ నగర్‌లో ఉంది. దాని ఓనర్ డాక్టర్ భానుప్రసాద్. ఒక 20 ఏళ్ల క్రితము ఒక ఫ్రెండు షూరిటీ అడిగాడు. నేను వద్దన్నా. భాను ఇచ్చేశాడు. ఇంచుమించు 1,10,00,000 షూరిటీ ఇస్తే వడ్డీలు కలుపుకొని 1,40,00,000 కట్టుకున్నాడు. సో, అయ్యో పాపం అంటే 100 ఏళ్ల పాపం. ఈ 33లో వాళ్ళని అమ్మాయిలనైతే ప్రేమ రూపంలో వాడుకుంటారు. అమ్మాయిలు నగలు కొట్టేస్తారు, డబ్బులు కొట్టేస్తారు. అబ్బాయిల్ని డబ్బు రూపంలో మోసం చేస్తారు. మనం ఎవరికైతే సాయం చేశామో వాళ్ళే మన మీద పగబడతారు, మనకు ద్రోహం చేస్తారు. అండ్ 33లో మనల్ని చంపేసే ఛాన్స్ కూడా ఉంది. ఇలా 33లో ఉన్న పేర్లలో మూర్తి అనే పేరులో 33. వీళ్ళు ఇతరులకి సేవ చేస్తుంటారు. భార్య అడిగామనుకోండి, ఇంట్లో పట్టించుకోడండి, ఊరోళ్ళ మీదే. ఫార్ అదర్స్. ఇది ఈ కలికాలంలో కరెక్ట్ నంబర్ కాదు. ఇతరులు సేవ చేయండి, ప్రాణం మీద తెచ్చుకోవద్దండి. దాన ధర్మాలు చేయండి, 1-5%. 100 ఇచ్చేసి అప్పులు తెచ్చి ఇచ్చి కుటుంబాన్ని రోడ్లో పెట్టకూడదు. సో, మీ పేరులో 33 ఉంటే మీ పేరులో కరెక్షన్ అవసరం. మీ సర్టిఫికెట్లు ముట్టుకోను. నేను చెప్పిన ప్రిన్సిపల్స్ 5 ఫాలో అయితే మీకు లైఫ్ లాంగ్ సక్సెస్ వస్తుంది. సో, మీరు ఎవరికన్నా నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో, నేను డివైడ్ చేస్తాను. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా? ఇది అందరికీ కాదు. నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్‌లో రిప్లై ఇస్తాను. పేరు బాగుందా లేదా? బాగున్న వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం